జరగబోయే కురుక్షేత్ర మహాసంగ్రామానికి ఇదే మా స్వాగతం, సుస్వాగతం. మర్మం తెలియని మనుషుల ప్రాణాలు దారుణంగా తీసిన నిన్ను ఆగు, అడుగు ముందుకు వేసే ముందు ఒక్కసారి చూడు. నువ్వు మర్యాదగా సరెండర్ అవ్వకపోతే వాళ్ళ పంచ ప్రాణాలు పంచ క్షణాల్లో గాల్లో కలిసిపోతాయి. కాలయముడి కోపం వస్తే విలయం సృష్టిస్తాడు. మా శవాల శివలింగేశ్వరరావుకి శివమెత్తితే ప్రళయం సృష్టిస్తాడు. నంబర్ 1, నిజం తెలియని వాడు నిన్ను పతిత బిడ్డ అన్నారు. పోలీసులు నీ పొగరు చూసి రౌడీ నెంబర్ 1 అన్నారు. దౌర్భాగ్యులు భగవాన్ అంటూ జేజేలు పలికారు. కానీ నిన్ను నేనేమంటానో తెలుసా? నా జాతకాన్ని మార్చి చట్టానికి దొరకకుండా నా పార్ట్నర్ని చంపిన నిన్ను దేవాంతకుడివి అంటారు. నా గురించి ఇంత గ్రంథం చదివిన నిన్ను నేనేమంటానో తెలుసా? దుర్మార్గుడివి అంటావు, రాక్షసుడివి అంటావు. కాదురా, అమాయకులను అడ్డు పెట్టుకుని నన్ను బంధించిన చోటవే అంటాను. అడుగడుగునా నాకు అడ్డు తగులుతున్న మీ వంశాన్ని కూకటి వేళతో సహా పెకలించి వేయడానికి మిమ్మల్ని ఇక్కడ రప్పించాను. సంవత్సరాల తరబడి నా తల్లి కడుపులో చెలరేగుతున్న బడబానలం, నా గుండెల్లో ఎగసి పడుతున్న దావానలం కలిసి అగ్ని ప్రభంజనమై నిన్ను దహించి వేస్తాయి. ఏ తల్లి పవిత్రతను తెలుసుకుని నువ్వు గర్వపడుతున్నావో ఆ తల్లిని నీ కళ్ళ ముందే హింసిస్తాను. మగాడు అయితే కాపాడుకో, దేవుడు అయితే రక్షించుకో. శర్వాణి, ఈ శవాలకు ఎదురు తిరిగితే ఆనాడు నీ భర్తను చంపి శవంగా మార్చాను. నీ మీద పతితాన్న ముద్ర వేశాను. ఈనాడు నీ చేతే నీ కొడుకుని నీ కోడల్ని చంపించి హంతకురాలనే కొత్త బింపిస్తాను. పాపం పండిన దుర్మార్గానికి మృత్యువు దగ్గరలోనే ఉంటుంది. శవాలు రెచ్చిపోకు. నన్ను రెచ్చగొట్టింది మీరు. అగ్నికి ఆజ్యం తోడైనట్లు మీ తల్లి కొడుకులిద్దరూ ఏకమై నాకు పిచ్చెక్కిచ్చింది మీరు. ఆ కక్ష తీర్చుకోవడం కోసం నరకాన్ని మీ కళ్ళ ముందుంచుతాం. కనీ విని ఎరుగని పైశాచిక శిక్షలు విధిస్తాం. ఆడదాని మీద అఘాయిత్యం చేసి ఆనందించే తిరిగి దద్దమ్మల్లారా, మీకు చేతనైతే నా మీద చూపించరా మీ ప్రతాపం. నీ తల్లి ఆడది కాదురా, నా పాలిట రాక్షసి. నన్ను అంతం చేయాలని 20 ఏళ్లుగా తపస్సు చేసింది. ఎస్పీ హోదాని వరంగా సంపాదించింది. ఏ అధికారపు టోపీతో నన్ను భయపెట్టిందో ఆ టోపీనే ముళ్ళ కిరీటంగా మార్చి అలంకరిస్తున్నాను. చూసి ఆనందించు. స్వీకరించండి ఎస్పీ గారు. పదవి పోయిన అధికారి జీవచ్ఛవంతో సమానం. అందుకే మీ చేతికి జీవం లేని ఎముకనిస్తున్నాం. నువ్వు పోలీస్ ట్రైనింగ్ లో నేర్చుకున్న మార్చింగ్ చేస్తున్నాడు. కథం తొక్కుతూ నీ కన్న కొడుకుని చేరుకో. లేదా నీ కొడుకు పాదాలతో ప్రారంభమైన కాల్పులు శిరస్సు వరకు బాగుతాయి. మోగించండి మార్చింగ్ భేరీ. నా తల్లి వేసే ఒక్కొక్క అడుగును మీ మృత్యువుకు మెట్లుగా చేస్తాను. ఓహో అలాగా, అయితే చూడు. ఆగవే, ఆగితే ఏం జరుగుతుందో తెలుసా? రైట్. ఎవడు కదిలినా మీరంతా సవాలుగా మారిపోతారు.
పారిపోతారు. అందరూ ఆయుధాలు కింద పడేయండి. కదలండ్రా. అలాగే ముందుకు పాగుతూ వెళ్ళి మా అమ్మ కాళ్ళ మీద పడి శరణు వేడండి. మోగించండి రా దుఃఖపేరి. గాజు పెంకులు పాకుట కష్టము. సావిత్రిని సవిత్రుడి సాక్షిగా అవమానాలకు గురి చేసిన మీ నీచత్వం కృంగి కృషించేలా పడి పడి దండాలు పెడుతూ పాకుతూ కదలండ్రా. చాలు. పరమ సాధ్వి మీద పతిత అన్న అపవాదు వేసిన నీ అమానుషత్వానికి, దేవతను హంతకురాలను చేయాలనుకున్న నీ అహంకారానికి ఇదే నా సమాధానం. వెల్ మిస్టర్ భగవాన్, దేశద్రోహుల్ని వాళ్ళు చేస్తున్న నల్లధన వ్యాపారాన్ని ప్రభుత్వానికి పట్టించడమే కాకుండా పోయిన నీ తల్లి ఉద్యోగాన్ని నిలబెట్టి నంబర్ 1 అనిపించుకున్నాం. రౌడీ నంబర్ 1 కాదు, మంచితనంలో నంబర్ 1, మానవత్వంలో నంబర్ 1, సాహసంలో నంబర్ 1. అప్పుడే పొగిడేకండి. ఈయన్ని మించిన నెంబర్ 1 ఇంకొకరున్నారు. నా బిడ్డను మించిన నెంబర్ 1 ఇంకొకడా? ఎక్కడున్నాడు? ఎక్కడోనా? ఇక్కడ నా కడుపులో. నా కొడుకే ఈయన్ని మించే నెంబర్ 1.
బేరమాడగా